ప్రజాసేవను పరమావధిగా భావిస్తూ ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్న కోదాడ ఎమ్మెల్యే నలమద పద్మావతి ఉత్తమ్రెడ్డి జన్మదిన వేడుకలను మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రజా సేవను పరమావధిగా భావిస్తూ ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అర్చనీయాంశాలు కృషి చేస్తున్న కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి నలబాద పద్మావతి ఉత్తమ్రెడ్డి జన్మదిన వేడుకలను మున్సిపల్ చైర్మన్ ఎర్రని కుసుమ వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్రెడ్డి రాజకీయ, సామాజిక సేవలను కొనియాడిన ఎర్రని మాట్లాడుతూ మహిళా నాయకత్వానికి ఆమె నిలువెత్తు నిదర్శనమని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఆమె చూపుతున్న చొరవ, అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఆమెను ప్రత్యేక నాయకురాలిగా నిలబెట్టాయని పేర్కొన్నారు. కోదాడ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు 1938 కోట్ల నిధులను తీసుకువచ్చి రహదారులు, తాగునీటి సదుపాయాలు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పట్టణ మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రగతి ప్రదాతగా పద్మావతి ఉత్తమ్రెడ్డి నిలిచారని తెలిపారు. ప్రజల అవసరాలను నేరుగా తెలుసుకునేందుకు నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రతి మార్గానికి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామే ప్రజాప్రతినిధిగా విశేష గుర్తింపు పొందారన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత, పారదర్శకత ప్రతీకగా నిలుస్తూ ప్రజా విశ్వాసాన్ని చూరగొన్న నాయకురాలిగా పద్మావతి ఉత్తమ్రెడ్డి ఎదిగారని కొనియాడారు. నియోజకవర్గంలోని గ్రామాలు, తండాలు, పట్టణ ప్రాంతాలలో సమానాభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి అర్హత కుటుంబానికి చేరేలా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. ప్రజల కష్ట సుఖాలలో భాగస్వామిగా ఉంటూ సామాన్య ప్రజలకు అండగా నిలుస్తూ నిస్వార్థ సేవతో రాజకీయాలకు ఆదర్శంగా నిలిచినామే మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కోదాడ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఆమె చేపడుతున్న కృషి మరింత విజయవంతం కావాలని, భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు ఎర్రని వెంకటరత్నం బాబు, సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, కౌన్సిలర్లు కట్టబైన జ్యోతి శ్రీనివాస్, పాషం శ్రీనివాస్, నాగేంద్రమ్మ, కాంగ్రెస్ నాయకులు ఉప్పగండ్ల శ్రీనివాసరావు, రావెల్లి కృష్ణారావు, మైలాలి శెట్టి భాస్కర్, మట్టపల్లి సాలయ్య, కాజా, నెమ్మాది, దేవమణి ప్రకాష్ బాబు, వట్టిపులి శ్రీనివాస్, వేమూరి విద్యాసాగర్, గంధంపాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోదాడ శాసనసభ్యురాలు కృష్ణ పద్మావతి రెడ్డి గారి జన్మదిన సందర్భంలో ఇక్కడ కేక్ కట్ చేసి అందరి కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది. తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ, ఏది ఏమైనా కోదాడ నియోజకవర్గంలో కృష్ణ పద్మావతి రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక, ఉత్తమ్రెడ్డి గారు మంత్రి అయినాక నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, హై స్కూల్ బిల్డింగ్ కానీ, రోడ్లు కానీ, మరి ఇంకా చాలా కాలేజీ బిల్డింగ్లు కానీ అన్నీ కూడా కట్టడం జరిగింది. ఇంకా కొన్ని నిర్మాణ దశలు ఉన్నాయి. ఇంకా రోడ్లు కూడా పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇలాంటి శాసనసభ్యులు, మంత్రి గారు ఉండటం వల్ల మన కోదాడ కూడా మంచిగా అభివృద్ధి అవడానికి ఆస్కారం ఉంది. తప్పకుండా మళ్ళా వాళ్ళే రావాలి, కోరుకుంటూ అందరికీ మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముందు అన్ని కార్యక్రమాల్లో మేము ముందుంటామని, వారి సహకారాలతో ఎప్పుడూ మమ్మల్ని నడిపిస్తారని కోరుకుంటున్నాం. మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాకు అన్ని అందుబాటులో ఉంటున్నారు, అన్ని సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంకా పద్మావతి గారు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో స్వామిని చల్లగా ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా వారిని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం.